కైలాసగిరి బస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ రోప్వే కూడా ఉంది చూడండి. మెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళు మెట్లు ఎక్కొచ్చు, లేదంటే రోప్వేలో పోవాలనుకున్న వాళ్ళు రోప్వేలో వెళ్ళొచ్చు. నేనైతే ఇప్పుడు రోప్వేలోనే వెళ్తాను. పెద్ద క్యూవే ఉంది కదా, చూద్దాం రిక్వెస్ట్ చేసుకుని ఏమైనా ఛాయిస్ ఇస్తే వెళ్ళిపోదాము. చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. కైలాసగిరి రోప్వే ఇచ్చారు 200 చిల్డ్రన్ 1200 రూపీస్ అంట. టికెట్ తీసుకున్నారు. రోప్వేకి 200 ఛార్జ్ చేశారు. రోప్వే ఎక్కుతామంటే చాలా పెద్ద క్యూ ఉంది ఈరోజు, హాలిడే కావడం వల్ల. స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను రూపాయికి ఏమో మొత్తం 6 మంది ఒక బాక్స్కి వచ్చేసి స్టార్ట్ అయిపోయింది రూపాయి. मैंने म्यूजिक लगा तो फोटो पे गिरते चला बाగుంది. ఫైనల్గా వచ్చేసాం. చిన్న రోపేనే, పెద్ద ఏం లేదు రోపే. రోపే నుంచి వచ్చినప్పుడు బీచ్ సూపర్ కనిపించింది. వ్యూ సూపర్ ఉంది. ఇటువైపు అన్ని ఇండ్లు, అటువైపు అన్ని సముద్రము, పడవలు చాలా బాగున్నాయి. కొండపైన శివపార్వతుల టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని దర్శించుకుందాం. తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ ఉందన్నారు. గ్లాస్ బ్రిడ్జ్ కూడా చూద్దాం. రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇక్కడ చూడండి. ఏదో 9 కిలో చిన్న ట్రైన్ కూడా నడుస్తుందేమో. ఇప్పుడు మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది కావాలి, చూద్దాం. ఎవరినో ఒకరిని అడిగితే చెప్తారు. టెంపుల్ ఇటు నుంచే ఉందంట. ఇప్పుడు నేను నడుచుకుంటూ పోయే రోడ్లో చూపిస్తాను నేను మీకు. ఈ వేళలో గ్లాస్ బ్రిడ్జ్ టెంపుల్ ఉన్నాయంట. బెలూన్లో గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ గేమింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఒక చిన్న హోటల్ కూడా ఉంది. తినాలని కూడా తినొచ్చు. ట్రైన్లో తిరగాలనుకుంటే ట్రైన్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఈ ట్రైన్ టికెట్ ఎంతో తెలియదు కానీ మొత్తం ఏసీ ట్రైన్ ఉన్నట్టుంది. ఫుల్ గ్లాసులతో నింపేసారు. ఇక్కడ నార్మల్ కోచ్లు ఉన్నాయి. 2 కోచ్లు ఉన్నాయి. ఒకటి ఏసీ కోచ్, ఒకటి నార్మల్ కోచ్. నాకు తెలిసి కొండ చుట్టూ తిప్పుతాడేమో ఈ ట్రైన్ ఎక్కితే. మొత్తం హోటల్సే ఉన్నాయి చుట్టూ. ఇటైతే రోడే ఉంది. డైరెక్ట్ కార్లు వేసుకుంటూ రావచ్చు అనుకుంటాను ఈ రోడ్లో. ఓకే, వెల్కమ్ టు కైలాస్ హిల్ అని రాశారు ఇక్కడ. కొండపైన బాగానే డెవలప్ చేశారు. మొత్తం చేపలు, రోడ్లు వేసి మంచిగా డెవలప్ చేశారు. క్రౌడ్ మాత్రం ఫుల్ ఉన్నారు. హాలిడేస్ రావడం వల్ల ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డే హాలిడే కాబట్టి అందరూ లాంగ్ వీకెండ్ హాలిడేస్. అందులో ఇప్పుడు అడగాలి ఇక్కడ ఎవరినన్నా టెంపుల్కి ఎటు వెళ్ళాలని. అది తెలిసి ఇదే రూట్ అనుకుంటాను. టెంపుల్ ఇక్కడ ఉంది. ఓకే, శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే. కదండి, నేను నాతో పాటు మిమ్మల్ని మీకు కూడా చూపిస్తాను. నేను చూస్తూ పెద్ద విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ శివపార్వతులు. వాటర్ ఫౌంటైన్ ఉంది ఇక్కడ.
మొత్తం వాటర్ ఫాల్స్ రెడీ చేశారు ఇక్కడ. ఏర్పాటు చేసే వాటర్ ఫాల్స్లో చాలా బాగుంది చూడడానికి. విగ్రహాలను వీడియో తీద్దాం మనం. శివపార్వతులు చాలా బాగున్నారు చూడడానికి. అక్కడ తీసుకుంటాడు. హలో, చాలా బాగుంది. ఇది కదా చేసుకుని బయటకు వచ్చాం. థ్యాంక్ యూ అనే బోర్డు ఇటువంటి ఆర్చ్ పైన. విజిట్ అగైన్ నేనైతే రాయలేదు, కానీ విజిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మంచి వ్యూ. కొంచెం ప్రశాంతంగా రావాలి అనుకుంటే హాలిడేస్లో కాకుండా నార్మల్ డేస్లో రావాలి. అప్పుడు కొంచెం తక్కువ క్రౌడ్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మాత్రం జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. నేను ప్రజెంట్ ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాను. గ్లాస్ బ్రిడ్జ్ బాగుంటుందని చాలామంది చెప్పారు. కిందికి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తామన్నారు. ఇక్కడ థీమ్ చూడండి, చాలా బాగుంది. సూపర్ ఉంది థీమ్ అయితే. అయ్యో, క్యూ మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ కోసమేనా అయింది. తీసి కుంభకోణం కాఫీ అవును అనుకుంటాను అన్న. ఈ క్యూ గ్లాస్ బ్రిడ్జ్ కా? గ్లాస్ బ్రిడ్జ్ కలే గ్లాస్ బ్రిడ్జ్ కోసం ఇంత పెద్ద క్యూ ఉంది. ఫస్ట్ టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకున్న తర్వాత క్యూ లైన్ ఉంది. ఇంత పెద్ద క్యూ లైన్లో నిలబడాలి. ప్రస్తుతానికి చూద్దాం చాయిస్ ఎలా వస్తుందో. దగ్గర మాత్రం స్కానర్స్ పెట్టారు. ఇదే గ్లాస్ బ్రిడ్జ్, ఏం పెద్దగా లేదు, చిన్న బ్రిడ్జ్ ఇది. అదో చూడండి, కింద గ్లాస్ ఉంది. పైనుంచి కిందకి చూస్తే సముద్రం కనిపిస్తుంది. నేను బ్రిడ్జ్ పైకి వెళ్ళాలని అనుకున్నాను, కానీ టికెట్ కూడా తీసుకున్నా, కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. పెద్ద క్యూ ఉంది. ఈ క్యూ మొత్తం అయిపోయేసరికి 2 గంటలు 3 గంటలు పట్టేటట్టుంది. ఇక్కడ ఉన్న క్యూ లైన్ చాలా పెద్ద క్యూ లైన్. ఇక్కడ చూడండి బేకరీ ఉంది, బేకరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా వీటి రేట్ ఎలా ఉన్నాయో నాకే తెలియదు ప్రస్తుతానికి అయితే. మీరు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడే తినొచ్చు అనమాట గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర. ఇక్కడ మెనూ ఉంది, పాస్ పెట్టుకొని చూసుకొని. ఇంత పెద్ద క్యూ లైన్ దాటుకొని నేను చూసే లోపల 1 గంట 2 గంటలు పడుతుందని నేనైతే రిటర్న్ వెళ్తున్నాను. గ్లాస్ బ్రిడ్జ్ ఏం చూడట్లేదు. చూస్తున్నారు ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. ఆ బ్రిడ్జ్ అన్న కొంచెం పెద్దగా ఉండింటే నేను కొంచెం టెంప్ట్ అయ్యి వెళ్ళేవాడిని ఏమో వెయిట్ చేసి. యాక్చువల్గా ట్రైన్ అయితే అక్కడ ఉంది చూడండి. టికెట్ ఎంత తీసుకుంటాడో నాకైతే తెలియదు, అడగాలి. అడిగి కనుక్కొని చెప్తాను మీకు. నేను ట్రైన్లో కాకుండా బై వాక్ వెళ్తున్నాను ఈ రైల్వే ట్రాక్ వెంబడి. చూద్దాం వ్యూస్ ఏమైనా కనిపిస్తాయా, సీనరీ ఏమైనా కనిపిస్తుందేమో అని వెళ్తున్నాను. ఇక్కడ మాత్రం సముద్రం వ్యూ ఒకటి అద్భుతంగా కనిపించింది. మీకోసం జూమ్ కూడా చేస్తాను చూడండి. చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం ఇక్కడ నుంచి చూస్తుంటే.
ట్రాక్ ఎంబడి నడుచుకుంటూ వెళ్తున్నాను. ట్రాక్ వెనకలో చూడండి మీరు కనిపిస్తుంది. ఇలా నడుస్తూ రావడం వల్ల ఒక వ్యూ అయితే కనిపించింది. నేను షూట్ చేశాను. ఇంక ఇక్కడే జిప్ లైనర్ కూడా ఉంది. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి, మంచిగానే డెవలప్ చేశారు ఇక్కడ కొండపైన. అక్కడ సైకిల్ మీద ఒక అమ్మాయి స్ట్రక్ అయిపోవడం వల్ల వెనకల నుంచి ఇన్స్ట్రక్టర్ వెళ్ళాడు. మళ్ళీ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తాడో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆహా తోశాడు. ఓకే, మొత్తానికైతే తోస్తున్నాడు అటు ఇటు. చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. వైజాగ్ కైలాసగిరి. అమ్మాయి రిటర్న్ కూడా వచ్చేసింది సైకిల్ దొరుకుతూ. ఓకే, ఇదే టికెట్ కౌంటర్లో టికెట్ రేట్లో వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ నుంచి చూద్దాం ఎలా ఉందో చూద్దాం. సముద్రం బాగా కనిపిస్తున్నట్టుంది ఇక్కడ. చాలా మంది ఉన్నారు వ్యూ పాయింట్లో, ఫోటోలు దిగుతున్నారు. ఎందుకంటే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. అంతా బాగుంది. వీడియో క్యాప్చర్ కావట్లేదు చక్కగా. జూమ్ చేస్తాం కొంచెం. జూమ్ చేసినా అంతే. కైలాసగిరిలో చూడాల్సినవన్నీ చూసేసాం మనం. ఇంకా నెక్స్ట్ కిందికి వెళ్ళిపోతాం. ఇంకా అయిపోయింది. ఇక్కడ చూడాల్సింది ఏం లేదు. అంటే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి, ఆడాలనుకుంటే ఆడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా నేనేం ఇది చూడండి, విశాఖ దర్శిని ట్రైన్ అంటే ఇది ట్రైన్ పేరు. కాకపోతే ట్రైన్ నడుస్తలేనట్టుంది, ఎవరు ఎక్కట్లేదు. చాలా వరకు నుంచి ఇక్కడే ఉంది ట్రైన్. ఎవరు లేరు, అది ట్రైన్లో కూడా ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ట్రైన్ నడవట్లేదు ఇది. విజిట్ అగైన్ అని ఇక్కడ రాశారు. ఓకే, కైలాసగిరి రొప్పే ఎగ్జిట్.